Hare Krishna Mataji and Prabhuji, please accept my humble obeisances. Thank you so much for joining today's morning Mataji, Japa Dandavat session. Pranam. Dandavat Pranam, Hare Krishna. Thank you so much for joining the Japa session today. Successful ga Hare manam 12th Krishna chapter loki Mataji, enter Dandavat ayyam. Pranam. Hare Krishna, Dandavat Pranam. సో 12th చాప్టర్లో మనం స్టేజెస్ ఆఫ్ డివోషన్ అంటే భక్తిలో వివిధ లెవెల్స్ అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాము. లక్ష్మీమాతాజీ గత 2 డేస్గా మనకి ఆ లెవెల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం దాంట్లో 12.12 శ్లోకాతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో యాజ్ యూజువల్గా మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాము. నాది ఆడియో అండ్ వీడియో రెండు క్లియర్గా ఉన్నాయా? ఉన్నాయి మాతాజీ, క్లియర్ గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. లెట్ us do మంగళాచరణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महामध्वजन्याय कृष्णप्रेमा प्रधायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतिशे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्तवृन्द. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. श्रीमद् भगवत गीता की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. Hare Krishna Mataji and Prabhuji. Thank you so much for joining the session today. So 12th chapter parenti భక్తి యోగం. యోగం మాతాజీ. భక్తి యోగం, కరెక్ట్. ఎందుకు ఈ చాప్టర్ ని భక్తి యోగం అంటున్నారు స్పెసిఫిక్ గా? అఫ్ కోర్స్ ఈ 6 చాప్టర్స్ అన్ని కూడా మనకి భక్తి యోగం కిందకే వచ్చినా గానీ ఈ 12వ అధ్యాయాన్ని భక్తి యోగం అని ఎందుకు పిలుస్తున్నాము తెలుసా? భక్తిలో రకాలు ఏది చెయ్యాలి, ఏ రకంగా చేయాలనేది ఈ అధ్యాయంలో
అని చెప్పారు ఎన్ని మాతాజీ. రకాలుగా భక్తి చేయొచ్చు, ఒకటి ఆ, కాకపోతే ఇంకోటి, అది yes, చేయలేవా ఇంకొకటి. భక్తుడికి correct, ఉండవలసిన లక్షణాలను చెప్పారు ప్రభు మాతాజీ. భక్తునికి ఉండే correct. లక్షణాలు, భక్తి ఉమ్, స్థాయి, భక్తి ఉమ్, అన్ని రకాలుగా సాకారమా నికారమా ఏది మంచిది అనేది తెలిపినారు మాతాజీ. కరెక్ట్. సో ఈ చాప్టర్ మొత్తము ఎన్ని శ్లోకాస్ ఉంటాయి తెలుసా ఇందులో? 20 20 శ్లోకాస్. అంటే మనకున్న 18 చాప్టర్స్, 18 అధ్యాయాల్లో చిన్న చాప్టర్ అన్నమాట ఈ 12 అధ్యాయం. 15 అధ్యాయంలో కూడా 20 శ్లోకాలే ఉంటాయి. సో ఇవి రెండు మనకి చాలా చిన్న చాప్టర్స్ అన్నమాట, కానీ చాలా డెప్త్ ఉన్న చాప్టర్స్ అన్నమాట ఈ రెండు అధ్యాయాలు కూడా. సో 12th చాప్టర్, ఈ 12వ అధ్యాయం భక్తి యోగం అని పేరు పెట్టడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, ఇందులో 20 శ్లోకాలు ఉన్నప్పటికీ కూడా మొదట 7 శ్లోకాలు దేనిపైన ఉంటాయి గుర్తుందా మీకు? క్లాస్ ఆల్రెడీ విన్నారు కదా. భక్తి యోగం ఏ విధంగా చేయాలని, సాకారమా నిరాకారమా? ఇది ఉత్తమం. జ్ఞానయోగికిను భక్తి యోగికి డిఫరెన్స్ కూడా చెప్తారు. ఎస్, కరెక్ట్. సో భగవంతుణ్ణి ఆరాధించడం అనేది నిరాకార బ్రహ్మజ్యోతిగా ఆరాధించడం ఉత్తమమా, లేదు సాకార స్వరూపంగా భగవత్ సేవ చేయడం ఉత్తమమా అని చెప్పి ఏది చేయాలి అని అర్జునకి కన్ఫ్యూజన్ వచ్చి అర్జున క్వశ్చన్ అడుగుతారు అనమాట. దానికి భగవంతుడు చెప్తారు ఏంటి అంటే, నువ్వు రెండు మంచివే, కానీ మనకి నిరాకార బ్రహ్మజ్యోతి వైపు, అంటే నిరాకారంగా భగవంతుణ్ణి ఆరాధిస్తున్న మార్గం అనేది చాలా క్లేశతరమైనది, చాలా కష్టతరమైనది. ఆ మార్గంలో చేరుకోవడం, నన్ను పొందడం అనేది చాలా కష్టము. కానీ సాకార స్వరూపంగా ఉన్న నన్ను ఆరాధిస్తూ, నన్ను సేవ చేస్తూ నా గురించి తెలుసుకుంటూ నా ధామానికి రావడం అనేది చాలా సులభమైన మార్గము అని చెప్పి కృష్ణ మనకి క్లియర్ చేసేస్తారనమాట. చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటది, భగవంతుడికి ఫస్ట్ అసలు స్వరూపం ఉంటుందా అనే క్వశ్చనే ఉంటుంది. సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, రెండు మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఈజియెస్ట్ మార్గము. భగవంతునికి సేవ చేస్తూ, భగవంతుని సచ్చిదానంద విగ్రహ స్వరూపంగా మనము ఆరాధిస్తూ, అంటే భగవంతుని యొక్క మేని ఛాయనే మనము బ్రహ్మజ్యోతి అని పిలుస్తాం. తెలుసు కదా మీకు ఇది? తెలుసు. బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని శరీర కాంతి. ఇప్పుడు మన శరీరం నుండి ఎటువంటి కాంతి ఉండదు, మన శరీరం ఎప్పుడు నిర్జీవంగా ఉంటది, కానీ భగవంతుని శరీరం అనేది కాంతి, తేజోమయంగా ఉంటది అనమాట. ఆ కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది కదా, ఆ కాంతినే బ్రహ్మజ్యోతి అని అంటాం అనమాట. సో కాంతికి మనం సేవ అనేది చేయలేం కాబట్టి ఆ మార్గం కష్టతరమైనది. కానీ భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అండ్ ఆయన ఒక వ్యక్తి కాబట్టి, అటువంటి వ్యక్తితో మనం సేవ చేస్తూ, ఆ వ్యక్తితో మనము ప్రేమని చూపిస్తూ, భగవంతుని ప్రేమని పొందుతూ, ఆ మార్గంలో భగవంతునికి దగ్గర అవ్వడానికి చేసే ప్రయత్నం అనేది చాలా సులభతరంగా ఉంటుంది. అవునా కదా? చెప్పండి. సరే, కృష్ణ చెప్పారు, మనం ఆలోచన చేసినా కూడా ఏది ఈజీగా ఉంటుంది చెప్పండి? సాకారమే ఈజీగా ఉంటుంది, నిరాకారము కష్టమవుతుంది అనమాట. ఏం చేయాలి అనేది మనకి తెలియదు. సాకారంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతిదానికి భగవంతుడు ఒక వ్యక్తి కాబట్టి ఆయన ప్రతిస్పందిస్తూ ఉంటారు కదా. వ్యక్తి అన్నప్పుడు, ఇప్పుడు నేను మీకోసం ఏదన్నా చేశాను అనుకోండి, మీరు నాకు ప్రతిస్పందిస్తారా, ప్రతిస్పందించరా? ప్రతిస్పందిస్తాం. అలానే భగవంతుడు కూడా భక్తిలో అస్పందన ప్రతిస్పందన ఉంటుందన్నమాట, రెసిప్రొకేషన్ ఉంటుంది. అండ్ కృష్ణ చెప్తారు, ఏ యథామాం ప్రపద్యంతే తాం స్థతైవ భజామ్యహం అంటారు. మీరు ఏ విధంగా నన్ను ఆరాధన చేస్తే ఆ విధంగా నా ప్రతిస్పందన మీ పైన ఉంటుంది అని చెప్పి మనకి 4th చాప్టర్లో 11th శ్లోకాలో చెప్తారనమాట. సో సాకార స్వరూపంగా భగవంతుని ఆరాధన చేయడం అనేది చాలా సులభతరమైనది. ఇది అయిపోయాక మనకి 12.8 నుంచి 12.12 వరకు ఏం చెప్తారంటే, భక్తిలో డిఫరెంట్ స్టేజెస్ చెప్తారనమాట. ప్రతి ఒక్కరికి కూడా టాప్ క్లాస్ భక్తి చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాని పని అనమాట. సో మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో దానికి తగ్గట్టుగా, దానికి అనుగుణమైన భక్తిలో ఒక మార్గాన్ని మనం తీసుకొని ముందుకెళ్ళచ్చు అనమాట. ఇప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసి 24 గంటలు నువ్వు భగవంతుని గురించే స్మరణ చేయాలి అని అంటే పాసిబుల్ అవుతుందా చెప్పండి? కాదు. సో అంత చేతన, అంత వికసితం అయిపోయి, అంత డెవలప్డ్ కాన్షియస్నెస్, అంత మెచ్యూర్ భక్తి అనేది ఇంకా లేదనమాట. ఇప్పుడు మనం ఇంకా ఎట్లా ఉన్నామంటే సాధనా భక్తిలో. ఆ స్టేజెస్ చెప్పగలరు ఎవరైనా? 4 స్టేజెస్. ఫస్ట్ మనసు భగవంతుడిపై పెట్టమన్నారు. ఒకరు చెప్పండి. ఎవరు చెప్తారు? ఉషా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి మాతాజీ. ఫస్ట్ మనసు నిలుపుకోవాలి మాతాజీ. మనసు నిలపలేకపోతే బుద్ధిని నిలపాలి మాతాజీ. బుద్ధిని తర్వాత కర్మ మాతాజీ. భగవంతుని కోసం కరెక్టేనా మాతాజీ? భగవంతుని కోసం కర్మ మధ్యలో ఒక స్టెప్ ఉంది. ఓకే. సో
ఓకే, ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం. పావని మాతాజీ మీరు చెప్తారా? నేను చెప్తాను మా. హరే కృష్ణ మాతాజీ మరణ మాత హరే కృష్ణ మాతాజీ దండం. హరే కృష్ణ చెప్పండి మాతాజీ పావని దండం. మాతాజీ. ఉమ్, ఫస్ట్ వచ్చి మనస్సు, తర్వాత బుద్ధి, ఆ తర్వాత ఉమ్, వచ్చేసి భక్తి యోగాలో చెప్పిన నియమాలను ఫాలో ఉమ్, అవుతూ మనం అభ్యాస భక్తి చేయాలి, లేదా సాధనా భక్తి అంటాం దాన్ని. ఉమ్, లేదు అది చేయలేమా, మన ఇంద్రియాలని ఆయన సేవలో పెట్టాలి. జనరల్ గా ఉమ్, దానికి ఆల్టర్నేటివ్ గా చెప్పుకుంటాము. సో ఉమ్, సాధనా భక్తి చేయకపోతే కర్మ నా గురించి చేయి, నా కోసం చేయి, నన్ను ప్లీజ్ చేయడానికి చేయి అంటారు. అది చేయలేవా, కనీసం పుణ్యకార్యాలన్నా చెయ్యి అని చెప్తున్నారు. హరే కృష్ణ ఉమ్. మాతాజీ. హరే కృష్ణ. Yes. స్మరణ ఇంకెవరైనా భక్తి చెప్పాలనుకుంటున్నారా? మాతాజీ, మాతాజీ నేను చెప్తాను మాతాజీ. మాత స్మరణ సరోజ భక్తి, మాతాజీ. మనన భక్తి, అలాగే మరణ సాధన భక్తి, ఉమ్, అలాగే ఈ ఈ పుణ్య కర్మలు ఏంటంటే అన్ని చేస్తూ కర్మలు ఏంటంటే ఆ ప్రతిఫలాన్ని నాకు అర్పిస్తూ చెయ్యాలి. ఈ 4 స్టేజెస్ చెప్పారు మాతాజీ. yes, yes, yes. సరోజ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మొదటిది మనస్సు పెట్టి చేసేదాన్ని స్మరణాత్మక బుద్ధి అంటారు. తర్వాత బుద్ధి కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని మననాత్మక బుద్ధి. ఈ రెండు భక్తి. తర్వాత అభ్యాస యోగం చేస్తే అభ్యాసం చేస్తే అభ్యాస రూప భక్తి. తర్వాత మత్కర్మ భగవంతుని కొరకు మనం చేసే పనులు నాలుగోది. మొదటి నుంచి చేస్తే మనసు పెట్టలేకపోతే బుద్ధిని పెట్టమన్నారు. అది కూడా చేయలేకపోతే భక్తి చేసి దాని ద్వారా లేకపోతే సమాజ సేవ చేయటము, జాతికి దేశానికి అవి చేసినా గానీ ఆ తర్వాత భక్తిలోకి దిగుతామని చెప్పంటారు. తర్వాత మనం భక్తి చేసేటప్పుడు అన్ని రకాలుగా చేసినా గానీ మనం ఏదో ఒక విధమైన దేవుడికి ప్రసాదం చేయడం అంటే, గుడిని శుభ్రం చేయడం అంటే అట్లాంటి అయినా చేయొచ్చు. అది కూడా కాకపోతే మనం దేవుడికి మన దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే హాస్పిటల్స్ కానీ గుడికి నిర్మించడానికి కానీ లేకపోతే పేదలకు సహాయం చేయడం కానీ ఆ రకంగా చేసినా మనం భగవంతుని డైరెక్ట్ గా చేయకపోయినా నిదానంగా భక్తిలోకి దిగుతారని చెప్పారు. Yes. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఎవరెవరైతే పాయింట్స్ యాడ్ చేశారో అండ్ ఎవరెవరైతే చెప్పకుండా కూడా అర్థం చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక్కసారి రివిజన్ చేద్దాం. ఏంటి అంటే ఫస్ట్ మనకి 12.8 శ్లోకాలో 2 రకాలు చెప్పారు. ఫస్ట్ లైన్ లో ఏముంటదంటే మనకి మనస్సుని మొత్తం భగవంతుని పైనే సంలగ్నం చేయడం మనస్సు ద్వారా. సో అదేంటి అంటే స్మరణాత్మిక భక్తి, స్మరణ చేయడం 24 గంటలు కూడా మనము ప్రతి క్షణం కూడా భగవంతుని స్మరణలో ఉండడం అనేది స్మరణాత్మిక భక్తి. ఓకే, ఒకవేళ అది కాదు అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే మననాత్మిక భక్తి, అంటే బుద్ధి ద్వారా భగవంతునికి కనెక్ట్ అవ్వడం అనమాట. బుద్ధి ద్వారా కనెక్ట్ అవ్వడం అంటే స్మరణాత్మిక భక్తి అంటే భగవంతునితో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం. సో దీనికి హైయెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పొచ్చు అంటే బృందావన్లో ఉన్న గోపికల గురించి చెప్పొచ్చు అనమాట. సో వాళ్ళకి శాస్త్రాలు ఈ శ్లోకం ఇలా, ఈ ఈ శాస్త్రంలో ఇలా, ఇది ఇలా, అది ఎలా అనేది లేదనమాట. బుద్ధి లెవెల్లో లేరు వాళ్ళు, దాన్ని దాటి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? మనస్సు లెవెల్లో భగవంతుడికి కనెక్ట్ అయిపోతారు అనమాట. సో వాళ్ళకి కృష్ణనే భగవంతుడు అని చెప్పినా కూడా వాళ్ళు దాన్ని అంత పెద్దగా పట్టించుకోరు. ఓకే, కృష్ణ భగవంతుడు అయితే ఏంటి, కాకపోతే ఏంటి, నాకు కృష్ణ అంటే ఇష్టం, మేము కృష్ణని సేవ చేయాల్సిందే, కృష్ణ గురించి ఎప్పుడు ఆలోచించాల్సిందే. సో వాళ్ళు బుద్ధి లెవెల్ నుండి దాటిపోయి మనస్సు లెవెల్లో కంప్లీట్ గా కృష్ణ పైన సంలగ్నం అయిపోయారనమాట. అది టాప్ క్లాస్ భక్తి అంటారనమాట, ఇంకా హైయెస్ట్ అనమాట అది. ఓకే, దాని తర్వాత ఏంటి అంటే బుద్ధి ద్వారా భగవంతుడితో కనెక్ట్ అవ్వడం. బుద్ధి ద్వారా కనెక్ట్ అవ్వడం అంటే మనం శాస్త్రాల అధ్యయనం చేసి భగవంతుడు ఏంటి, భగవంతుని శక్తులు ఏంటి, లేదంటే ఇలా భగవద్గీత చదువుతూ భగవద్గీత క్లాసెస్ వింటూ భగవంతుని గురించి తెలుసుకుంటూ భగవంతునితో కనెక్ట్ అయ్యే పద్ధతి బుద్ధి ద్వారా చేసేది. ఇది మననాత్మిక భక్తి. ఒకవేళ ఈ రెండు కష్టంగా ఉన్నట్లయితే నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే మనకి సాధనా భక్తి ఆర్ అభ్యాస రూప భక్తి అంటారు. ఇది ఏంటి అంటే మనకి భక్తిలో ఏవైతే నియమాలు, డూస్ అండ్ డోంట్స్, అంటే ఏవైతే మనం అనుసరించాలో వాటిని ఫాలో అవుతూ, ఏవైతే వదిలేయమన్నారో వాటిని వదిలేస్తూ మనము అభ్యాసం ద్వారా మనస్సుని భగవంతుని పైన కేంద్రీకరించడానికి చేసే ప్రయత్నమే అభ్యాస రూప భక్తి. అయితే ఇక్కడ మనకి అభ్యాసం చేస్తున్నప్పుడు మనస్సు నిలవదనమాట, చంచలంగా ఉంటుంది, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం జపం చేస్తున్నాము, సో జపం చెయ్యమని మనకి గురువుల ఆదేశం ఉంది. సో జపం చేస్తున్నాం, కానీ జపం చేస్తున్నప్పుడు మనస్సు అనేది సహకరించదు. సో ఏవో విషయాల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయిన మనసుని లాక్కొచ్చి మళ్ళీ నామం వినాలి, భగవంతునితో మనము ప్రేయర్ఫుల్ మూడ్తో కనెక్ట్ అవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మొత్తం 2 గంటలు మనం జపం చేసినప్పుడు మేబీ కొన్ని నిమిషాలు మనం భగవంతునితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే సాధనా రూప భక్తి అనమాట, అంటే అభ్యాస రూప భక్తి, సాధనా భక్తి అంటారు.
ఒకవేళ ఇది కూడా చెయ్యలేమా? ఇప్పుడు చాలా మందికి ఇట్లా జపం చేయండి అంటే అందరూ రెడీగా ఉంటారా యాక్సెప్ట్ చేసేదానికి? సార్ ఉండదు మాతాజీ మాతాజీ. నో ఉండదు. మాతాజీ, నో, రైట్. త్వరలో సో ఈ starting లో నియమాలు ఉండదు. ఫాలో అవ్వడము, మనస్సుని ప్రయత్నం చేసి భగవంతుని పైన నిమగ్నం చేసేలా చేయడము, ట్రై చేయడం అనేది అందరికీ కూడా పాసిబుల్ కాదు. సో 4th లెవెల్ ఏం చెప్తున్నారంటే మనకి, థర్డ్ లెవెల్ గా థర్డ్ శ్లోకాలు ఏం చెప్తారంటే 12.10 లో ఏం చెప్తారంటే, నువ్వు ఈ సూక్ష్మమైన ఇంద్రియాల ద్వారా భగవంతునితో కనెక్ట్ అవ్వలేకపోతే, అంటే మనస్సు ద్వారా కనెక్ట్ అవ్వలేకపోతే నువ్వేం చేయాలి అంటే, నీకు బహిరంగంగా ఉన్న ఇంద్రియాల ద్వారా నువ్వు కనెక్ట్ అవ్వచ్చు భగవంతునితో. అంటే నువ్వు నీ కాళ్ళు చేతులు వినియోగించి భగవంతుని సేవ చేయొచ్చు. అలా చేసినా కూడా అది భగవంతుడు యాక్సెప్ట్ చేస్తారనమాట ఆ సేవని కూడా. సో అదేంటి అంటే మనకి మన ఇంద్రియాల ద్వారా మనం టెంపుల్కి వెళ్ళి సేవ చేయడము, మనము ఒక చీపురు తీసుకొని శుభ్రం చేయడము, మన చేతులతో వంట చేయడము, భక్తులకి వడ్డించడము, సో భగవంతునికి అర్చ విగ్రహాలకి సేవ చేయడం కానీ, ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇంద్రియాలతో ఉంటుంది అనమాట. ఒకవేళ ఇది కూడా చేయలేవు అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే మనకి భగవంతునితో అంటే మనం ఏదైతే చేస్తున్నామో అది నిస్వార్థంగా చేయడం మొదలు పెట్టాలి. అంటే కొంచెం సమాజ సేవ చేయడం కానీ, మనం చేసిన దాన్ని కొంత మనము చారిటీ రూపంలో ఇవ్వడం కానీ, ఇట్లా చేయడం వల్ల సో మనం ఏదైతే సంపాదించామో మొత్తం నాకే అన్న భావం అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది అనమాట. కొంచెం మనము నిస్వార్థత అనేది పెంపొందించుకుంటూ ఉంటాం. అలా చేసినా కూడా భగవంతుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇలా మనకి డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నాయి. ఇంకా అంతకన్నా కింద ఏంటి అంటే, నేను చేసింది మొత్తం నాకే, నేను ఇంకా దేన్ని పట్టించుకోను అనేది ఏంటి అంటే, ఇంకది ఒక జంతు స్వభావం అన్నమాట. సో భగవంతుడు ఎక్కడైతే మానవ స్వభావం నుండి మనం ఓకే ఇక్కడ నుంచి ఒక మానవుడిగా పిలువబడతాడు అనుకునే లెవెల్ నుండి కూడా మనకి భక్తి చేయగలిగే మార్గాన్ని ఇచ్చారనమాట. అర్థమవుతుందా? సో భక్తి అంటే మీరు టాప్ క్లాస్ గా చేస్తేనే నేను మిమ్మల్ని భక్తులుగా కన్సిడర్ చేస్తానని భగవంతుడు చెప్పట్ల. మీరు ఈ స్టేజ్ నుండి మొదలు పెడతారా, ఫైన్. కాకపోతే ఇక్కడ వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మనము అట్టడుగు స్టేజ్ నుండి మొదలుపెట్టిన మెల్లిమెల్లిగా కొంతకాలం అయ్యాక పై స్థాయికి చేస్తామన్నమాట. ఇక్కడ మనం సిన్సియర్గా మనం కొంతకాలం సేవ చేశాక ఆ లెవెల్లో భక్తి చేశాక మళ్ళీ మనం పైకి చేరగలుగుతాం అనమాట. ఇప్పుడు మనందరం ఏ కేటగిరీలో ఉన్నాం చెప్పండి? నామజపం చేస్తూ, క్లాసెస్ వింటూ, సాధన చేస్తూ ఉన్నాం కదా. మనం ఏ కేటగిరీకి వస్తాము? అభ్యాస కేటగిరీ. అభ్యాస రూప భక్తి అనమాట. ఓకే. సో జనరల్ గా ఏమంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 hours కంటిన్యూస్ గా ఒక వ్యక్తికి చాంటింగ్ చేయమన్నాము, ఆర్ 8 hours మీరు కూర్చొని క్లాస్ వినండి అని అన్నాము, ఆర్ 8 hours మీరు సేవ చేయండి. సో టెంపుల్కి వచ్చి వెజిటబుల్స్ కట్ చేయడం కానీ, మనకి అక్కడ భోగ్ తయారు చేయడంలో హెల్ప్ చేయడం కానీ, సో అలా చేయండి అని చెప్పి అడిగాము. ఏది ఈజీగా అనిపిస్తుంది చెప్పండి మనకి? టెంపుల్లో సేవ చేయడం, సేవ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. బేసిక్ ఏంటి అంటే, మన ఇంద్రియాలతో భగవంతుని సేవ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. దానికన్నా పై లెవెల్ ఏంటి అంటే, మనకి మన బుద్ధిని పెట్టి భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది ఇంకొంచెం పై లెవెల్లో ఉంటుంది. అన్నిటికన్నా టాప్ మోస్ట్ కష్టతరమైంది ఏంటి అంటే, అన్నిటినీ పక్కన పెట్టి ఒక చోట కూర్చొని మనస్సుని భగవంతుని నామం పైన సంలగ్నం చేసి ఆ విధంగా భక్తి చేయడం, ఆ విధంగా సేవ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అందుకనే నామజపం అనేది చాలా కష్టతరమైంది. ఆ మార్గంలో భగవంతునికి సేవ చేయడం అనేది అంత ఈజీ, సులభతరమైన మార్గం కాదనమాట. బట్ అది ఏంటంటే టాప్ క్లాస్ అనమాట. భగవంతునితో మనకి ఎమోషనల్ బాండింగ్ వచ్చేస్తుంది అనుకోండి, ఇంకా దాంట్లో రస అనేది వచ్చేస్తుంది అనమాట జపంలో అనేది. అందుకనే కృష్ణ హయ్యెస్ట్ భక్తిలో హయ్యెస్ట్ ఇదిగా ఏం పెట్టారంటే లెవెల్ గా మనకి మనస్సుని కేంద్రీకరించడం భగవంతుని పైన అనేది హయ్యెస్ట్ గా పెట్టారనమాట. ఓకే. సో మనం 2 hours జపం చేస్తుంటేనే చాలా కష్టంగా ఉంది. ఆఫ్ కోర్స్ అభ్యాస రూప భక్తి ఉన్నప్పటికీ కూడా మనకి ఫోకస్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది అనమాట. బట్ ఇందాక అనుకున్నట్లు అడ్వాంటేజ్ ఏంటి అంటే, అలా మనం సాధన చెయ్యగా 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 మెల్లగా భగవంతుడి రుచిని ఇవ్వడం మొదలు పెడతారనమాట. అప్పుడు మనము ఈ సెకండ్ స్టేజ్ నుంచి ఫస్ట్ స్టేజ్కి రాగలగడం అనేది జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ నా మనసు సహకరించట్లేదు, నాకు ఒక రోజు చేయాలనిపిస్తుంది, ఒక రోజు చేయాలనిపించడం లేదని ఇక్కడే వదిలేసాం అనుకోండి, మరి ఈ స్టేజ్ లోనే మనం నిలకడగా ఉండట్లేదంటే ఇంకా పైకి వెళ్ళడం కుదురుతుందా చెప్పండి? కుదరదు. అందుకని ఈ స్టేజ్ మనకి కష్టంగానే ఉంటది. ఆ అభ్యాస రూప భక్తి అనేది కష్టంగానే ఉంటుంది. భగవంతుడు పరీక్ష పెడుతూనే ఉంటారనమాట.
సరే నీకు రుచి వచ్చినా రాకపోయినా నువ్వు చేస్తావా చేయవా? నువ్వు తెలుసుకుంటున్నావు కదా నామంలో ఇంత శక్తి ఉంది, ఇంత మహిమ ఉంది అని చెప్పి. మరి అయినప్పటికీ కూడా నువ్వు చేస్తావా చేయవా? దాని నుండి నీకు డ్రైగా అసలు ఏ మాత్రం నీకు నచ్చేలాగా నేను చేయను, అయినప్పటికీ నువ్వు చేస్తావా చేయవా అని భగవంతుడు పరీక్ష పెడుతూ ఉంటారనమాట. సో మనం ఏం చేయాలి అంటే భగవంతుని పాదాలు పట్టుకొని, నాకు ఇంత డ్రైగా అనిపిస్తుంది నామము, ఇంత రసపూరితమైన నీ నామం అనేది ఇట్లా అనిపిస్తుందంటే నేను ఎంత భవరోగంలో ఉన్నానో నాకు అర్థమవుతుంది తండ్రి. నన్ను ఇక్కడ నుండి పైకి తీసుకొచ్చేది ఏదన్నా ఉంది అంటే అది నీ నామమే. సో నీ నామమే నాకు ఉద్ధరించాలి, నన్ను పై స్థాయికి తీసుకెళ్ళాలి, ఆ రుచి కావాలి నాకు అని చెప్పి మనము ప్రార్థనా పూర్వకంగా భగవంతుని పాదాలు పట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉంటే మెల్లగా మనము పై స్థాయికి చేరగలుగుతాం అనమాట. ఓకేనా? ఇలా మనకి స్టేజెస్ అనేవి ఇచ్చారు. ఇది ఇప్పుడు మనకి 12.12 శ్లోకాలో ఇది కొంచెం కష్టమైన శ్లోక అనమాట. అంత సింపుల్ గా అర్థం కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా అర్థం కాదనమాట. దీన్ని మనకి డిఫరెంట్ ఆచార్యస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో అంటే వేరు వేరు కోణాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నేను ఇది హిస్ గ్రేస్ చైతన్య చరణ్ ప్రభుజీ క్లాస్ విని తెలుసుకొని మీకు చెప్తున్నాను, నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో. సో మీకు ఏమైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా, అర్థం కాలేదన్నా కానీ మళ్ళీ తర్వాత అడగండి, నాకు తెలిసింది మీకు ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే? ఎందుకంటే ఈ శ్లోక అంత సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండదు. 12.12 శ్లోక అనేది కొంచెం ట్విస్టెడ్ గా ఉంటది అనమాట శ్లోక. ఒకసారి శ్లోక చదువుదాము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానం విశిష్యతే జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానం విశిష్యతే జ్ఞానాత్ కర్మఫలత్యాగస్ ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగశాంతిరనంతరం. నరసింహ ప్రభుజీది ఇంటర్నెట్ వీక్ గా ఉన్నట్టుంది, అది లాగ్ వస్తుంది. ఫైన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగశాంతిరనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగశాంతిరనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగశాంతిరనంతరం. జ్ఞానమభ్యాసాత్ జ్ఞానం విశిష్యతే శాంతిరనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగశాంతిరనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్. ఇందిరా మాతాజీ శ్లోక చదువుతారా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం.
థ్యాంక్ యూ you, మాతాజీ. Mataji. హరే కృష్ణ, Hare దండవత్ ప్రణామం. Krishna, Dandavat Pranam. భువనేశ్వరి మాతాజీ అనువాదం చదువుతారా? చదువుతాను భరత్. హరిబోల్ మాతాజీ. అనువాదం. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్థనము నందు నియుక్తుడు వగుము. అయినప్పటికీ జ్ఞానము కంటెను ధ్యానము, ధ్యానము కంటెను సర్వకర్మ ఫల త్యాగమును మేలైనట్టిది. ఏలయన అట్టి సర్వకర్మ ఫల త్యాగము వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అనురాధ మాతాజీ భాష్యం చదువుతారా? చదువుతాము. చదవండి. దండవత్ ప్రణామాలు మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. గడచిన శ్లోకములందు చెప్పబడినట్లు భక్తియుక్త సేవ 2 రకములు. భక్తి యోగ యొక్క విధి నియమములను అనుసరించు చేయు మార్గము ఒకటి కాగా, దేవాది దేవుని యందు పూర్తి ఆసక్తిని కలిగి ఉండు మార్గము మరొకటి. కృష్ణ చైతన్య నియమములను వాస్తవముగా పాటింపలేని వారు జ్ఞాన సముపార్జన చేయుట ఉత్తమము. ఎందుకనగా అట్టి జ్ఞాన సముపార్జన చే మానవుడు తన నిజస్థితిని అవగాహన చేసుకొనగలడు. అట్టి జ్ఞానము క్రమముగా ధ్యాన స్థితికి పెంపొందగలదు. ధ్యానము వలన క్రమముగా మానవుడు దేవాది దేవుని అవగాహన చేసుకొనగలడు. ఆత్మయే బ్రహ్మము అని తెలియజేయుటకు అట్టి ధ్యానమును అవలంబింపవచ్చును. చేయుటకు కొన్ని విధానములు కలవు. భక్తియుక్త సేవయందు నెలకొనుటకు ఆసక్తుడు కానుచో వారు అట్టి ధ్యానమును అవలంబింపవచ్చును. అతడు అట్టి ధ్యానము చేయలేనిచో వైదిక గ్రంథములందు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు విధింపబడిన విద్యుక్త ధర్మములను పాటింపవచ్చును. వీనిని మనము భగవద్గీత యందలి చివరి అధ్యాయము నుండి తెలుసుకోగలుగుదాము. కాని అన్ని మార్గములందును మానవుడు తన కర్మ యొక్క ఫలమును త్యాగము చేయవలసియే ఉన్నది. అనగా కర్మ ఫలములను ఏదో సత్కార్యము కొరకై వినియోగింపవలసి ఉండును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కళావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. కంటిన్యూ చేయండి. సారాంశమేమనగా అత్యున్నత గమ్యమైన దేవాది దేవుని చేరుటకు 2 విధానములు కలవు. ఒక విధానము క్రమానుగతి వృద్ధి ద్వారా కాగా, రెండవది ప్రత్యక్ష విధానము. కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ నొనర్చుట ప్రత్యక్ష విధానము. ఇతర విధానమునందు మానవుడు కర్మఫల త్యాగము చేయవలసి ఉండును. అప్పుడు మానవుడు ఆత్మజ్ఞాన స్థితికిని, తరువాత ధ్యాన స్థితికిని, ఆ తరువాత పరమాత్మ అవగాహన స్థితికిని, అనంతరము దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాహనకు చేరగలడు. మానవుడు ఈ క్రమ విధానమును గాని ప్రత్యక్ష విధానము గాని ఎన్నుకోవచ్చును. ప్రత్యక్ష విధానము అందరికీ సాధ్యము కాదు కనుక పరోక్ష విధానము కూడా మంచిదే. కానీ అర్జునుడికి పరోక్ష విధానము ఉపదేశింపబడలేదని మనము గ్రహింపవలెను. ఎందుకనగా అతడు ఇదివరకే ప్రేమతో దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవాస్థితి యందు నెలకొని ఉండెను. అట్టి స్థితి యందు నెలకొనిన వారి కొరకే ఆ పరోక్ష విధానము నిర్దేశింపబడినది. వారు త్యాగము, ఆత్మజ్ఞానము, ధ్యానము, బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతికి క్రమము కొంచెం పైకనండి మాట పరమాత్మానుభూతికి క్రమముగా వృద్ధినందు విధానమును తప్పక పాటింపవలెను. కానీ భగవద్గీత యందు ప్రత్యక్ష విధానమే నొక్కి చెప్పబడినది కనుక ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష విధానమును స్వీకరించి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునికి శరణు పొందవలెనని ఆదేశింపబడిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నారంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసం శ్రేయము అంటే మంచిదన్నమాట. చాలా ఇట్ గివ్స్ మంచి రిజల్ట్స్ అన్నమాట. సో దేనికి అంటే అభ్యాసం కంటే కూడా జ్ఞానం అనేది శ్రేయము, ఉత్తమమైనది. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. జ్ఞానం కంటే ధ్యానము విశిష్యమైనది. ధ్యానాత్ కర్మఫల త్యాగం. ధ్యానం కంటే కూడా కర్మఫల త్యాగము ఇంకా గొప్పది. అండ్ ఆ కర్మఫల త్యాగం వల్ల త్యాగ శాంతిరనంతరం మనకి శాంతి అనేది లభిస్తుంది అని అంటున్నారు. ఇందాకన్నట్లు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టతరమైన విధానము. ఇప్పుడు మనకి యోగ నిచ్చెన తెలుసా మీకు? యోగ నిచ్చెన, యోగ ల్యాడర్ చెప్పండి. ఎలా వస్తాయి యోగా ల్యాడర్ లో మనకి ఏ యోగాలు వస్తాయి? ఆసన,
ప్రత్యాహార ఆ, ప్రాణాధారం. అది మీరు అష్టాంగ యోగంలో ఉన్న 8 అంగాలు అనేవి చెప్తున్నారు. నేనంటుంది అలా కాదు. కర్మయోగ జ్ఞానయోగ ఇట్లా మనకి ఉంటుంది కదా. కర్మయోగ కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, బేసిక్ ఏంటి ఏమంటారంటే ధ్యానయోగ జ్ఞానయోగ. సో ఫస్ట్ మనం ఎలా ఉంటామంటే కర్మకాండ చేస్తూ ఉంటాం. కర్మకాండ అంటే ఏంటి చెప్పండి, తెలుసా? మనం మనకి చేసే పనులు చేసే డైలీ డ్యూటీస్ ఆపేక్షిస్తాం మాతాజీ. ఆ సో వేదాల ప్రకారమే మనం కర్మని ఆచరిస్తూ, అంటే ఏవైతే మనకి వేదాల్లో కొన్ని సాక్రిఫైసెస్ అంటే యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఏవైతే కొన్ని నియమాలు ఉంటాయో వాటిని మనం అనుసరిస్తూ మనము అవి చేయడం ద్వారా ఒక బెనిఫిట్ పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదేంటి అంటే కర్మకాండ అంటారు. సో కర్మకాండలో ఏంటి అంటే మనం చేస్తుంది ఎందుకు అంటే స్వలాభం కోసం. కానీ మనం ఏంటి అంటే వేదాలని అనుసరించి చేస్తున్నాం, వేదాలని ఉల్లంఘించి చేయడం లేదు. వేదాలని ఉల్లంఘించి చేసే పద్ధతి అనేది ఇంకా కింద స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట. అదేంటంటే ఇంకా అది మానవునిగా పరిగణింపబడదనమాట. ఇంకా అంటే ఇంకా అది నాగరికత లేని జీవనం అనమాట. అది అర్థమవుతుందా? వేదాలన్నీ మనం అనుసరిస్తూ వేదాల్లో చెప్పింది ఫాలో అవ్వడం నుండే మనకి నాగరికత, సివిలైజేషన్ అనేది మొదలవుతుంది. వేదాలని ఫాలో అవ్వకుండా మనం బ్రతుకుతున్నాం అనుకోండి, ఎవరు ఏదైనా చెప్పనివ్వండి, నాకు అనుభవించాలని ఉంది అంటే పక్కన వాళ్ళని దౌర్జన్యం చేసైనా కానీ నేను బ్రతుకుతాను అని అనుకునే స్థితి అనేది నాగరికతతో ఉన్న స్థితినా? సో అది ఇంకా అట్టడుగు స్టేజ్ అనమాట. ఇంకా అది జంతు జీవనం బ్రతికేస్తున్నట్లే అనమాట ఇంకా అది మనము. సో అక్కడి నుంచి మనకి ఎక్కడికి వెళ్తామంటే కర్మకాండకి వెళ్తాం. కర్మకాండలో వేదాల్లో ఎటువంటి యజ్ఞ యాగాదులు చెప్పారో, ఏ దేవీ దేవతల ఆరాధన మనకి చెప్తారో వాటిని ఫాలో అవుతూ ఉంటారనమాట. ఫాలో అయ్యి మెల్లమెల్లగా వాళ్ళకి కావాల్సిన కోరికలు అనేవి తీర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి మంచిగా చదువు కావాలి అనుకున్నారు అనుకోండి, దానికి తగ్గ మనకి మార్గం ఉంటుంది వేదాల్లో, దాన్ని వాళ్ళు పాటిస్తారు. ఇప్పుడు మంచి వ్యక్తితో పెళ్లి అవ్వాలి అనుకున్నారు, దానికి తగ్గ మార్గాన్ని వాళ్ళు ఫాలో చేస్తారనమాట వేదాల్లో ఏదైతే ఉందో. ఆరోగ్యం మంచిగా సెట్ అవ్వాలి అనుకున్నారు, దానికి తగ్గ మార్గాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఏదో ఒక కోరికని పెట్టుకొని అది పొందాలి అనే ఇదితో మనం ఫాలో అవుతున్నామా లేదా? ఇక్కడ మనం ఒక లాభాపేక్ష చేస్తున్నాం, స్వలాభాపేక్ష చేస్తున్నాం అనమాట. మనకి ఒక రిజల్ట్ కావాలి అని చెప్పి ఉపేక్ష ఉంది. సో దానికోసం మనం ఫాలో అయ్యేది వేదాల్ని ఫాలో అవుతున్నాం కాబట్టి అది కర్మకాండ అనమాట. దానికన్నా పైన ఏంటి అంటే మెల్లగా మనకి కర్మయోగ మొదలవుతుంది. సో కర్మయోగాలో ఏంటి అంటే మనము ఏదైతే మనకి విద్యుక్త ధర్మం ఉందో దాన్ని పాటిస్తాము, అయితే మనము ఫలాల పైన అపేక్ష అనేది తీసేస్తాం అనమాట, డిటాచ్ అవుతూ ఉంటాం అనమాట. ఫలాల పైన ఆసక్తి, అపేక్ష అనేది లేకుండా మనం చేసే పని అనేది రిజల్ట్స్ ఏదైతే వస్తుందో అది భగవంతునికి అర్పించడానికి, అది ఆఫర్ చేయడానికి, భగవంతునికి ఆఫర్ చేయడానికి చేసే ప్రయత్నం అనేది కర్మయోగ. యోగా అనేది ఎప్పుడైతే వస్తుందో ఆల్వేస్ రిమెంబర్, గుర్తుపెట్టేసుకోండి, మనం భగవంతునితో కనెక్ట్ అవుతున్నాం. కర్మకాండలో మనం యోగా అన్నామా? అనలేదు. సో అక్కడ మనం భగవంతునితో మనం కనెక్ట్ అవ్వడం అనేది ఉండదన్నమాట. మన మన అపేక్ష కోసం మనం ఏదో పొందాలి అనే ఇదితో చేస్తున్నాం కాబట్టి అక్కడ యోగా అనే పదం అనేది ఉండదు. కానీ కర్మ యోగాలో ఏమవుతుంది అంటే బేసిక్ గా కర్మయోగా అన్నా నిష్కామ కర్మయోగ అన్నా కానీ సేమ్ అనమాట. సో నిష్కామ కర్మయోగ అనే పెద్ద పదం వాడకుండా కర్మయోగాన్ని సింపుల్ గా వాడేస్తున్నారు. సో దీన్ని కర్మకాండని ఏమంటారంటే సకామ కర్మ అంటారు. సకామ కర్మ స్వలాభాలని ఆశిస్తూ చేసేది కాబట్టి దాన్ని సకామ కర్మ అంటారు. దానికన్నా పై స్థాయి ఏంటి అంటే నిష్కామ కర్మ యోగ అంటారు. నిష్కామ కర్మ యోగలో మనము కర్మ చేస్తున్నాం, ఇక్కడ కర్మ అనే పదం ఉంది కదా, అంటే మనము మన విద్యుక్త ధర్మాన్ని చేస్తున్నాం, అయితే నిష్కామం అంటే దానిపైన ఆసక్తి లేకుండా చేస్తున్నాము. అండ్ యోగా అంటే ఆ రిజల్ట్స్ ని భగవంతునికి ఆఫర్ చేస్తున్నాం, అది నిష్కామ కర్మయోగ. అయితే నిష్కామ కర్మయోగ చేయగా ఏమవుతుంది అంటే మనకి జ్ఞానం అనేది పెరుగుతుంది అనమాట. ఎలా పెరుగుతుంది జ్ఞానం అంటే మనము ఒక హయ్యర్ పవర్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఒకటి ఏంటి అంటే మనము ఈ విద్యుక్త ధర్మాలన్నీ చేయగా మనం ప్యూరిఫై అవుతూ ఉంటాం అనమాట. వేదాల్లో మన ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు మనం ప్యూరిఫై అవుతూ మనం ఏం తెలుసుకుంటామంటే ఈ జగత్తు యొక్క ఏమంటారు టెంపరీనెస్ అనేది తెలుసుకుంటాం అనమాట. ఇది శాశ్వతమైంది కాదు, ఇది
అశాశ్వతమైనది అనేది మనం తెలుసుకుంటాం. దాంతోపాటు ఇంకేం తెలుసుకుంటామంటే మనము ఈ శరీరం కాదు, ఈ శరీరాన్ని సుఖపెట్టాలి అని చూసిన ప్రతిసారి కూడా మనకి కష్టమే వస్తుంది. ఈ శరీరం కాదు, మనం ఆత్మ అనే విషయం తెలుసుకుంటాం. అండ్ భగవంతుడు అనే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ద్వారానే సర్వం నడపబడుతున్నాయి అనే విషయం తెలుసుకుంటాం. సో ఏమైంది, మనము నిష్కామ కర్మయోగ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మెల్లగా మనకి జ్ఞానం అనేది అర్థమవుతుందా లేదా? మనం ప్యూరిఫై అవుతూ ఉంటాం కాబట్టి ప్యూరిఫికేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి జ్ఞానం అనేది వస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే నిష్కామ కర్మయోగా నుండి మనము జ్ఞానయోగ స్థితికి చేరగలుగుతాం అనమాట. సో జ్ఞానయోగ స్థితిలో ఏంటి అంటే జనరల్ గా ఏమంటారంటే జ్ఞానయోగ స్థితిలో వాళ్ళు కర్మలు చేయాల్సిన అవసరం లేదు అని అంటారనమాట. అందుకనే అర్జునకి 3rd చాప్టర్ లో 5th చాప్టర్ లో కన్ఫ్యూజన్ వచ్చింది. నన్ను ఒక పక్క యోగా చేయమంటున్నావు కానీ మళ్ళీ యుద్ధం చేయమంటున్నావు, నాకు అర్థం కావట్లేదు, నేను కర్మాల్ని త్యజించేసేయాలి కదా, మరి కర్మ చేయమంటున్నావు ఏంటి అని చెప్పి అర్జున కృష్ణని అడుగుతారనమాట. కానీ కృష్ణ ఏం చెప్తారంటే, ఓ అర్జున, నువ్వు జ్ఞానయోగి లెవెల్లో ఉన్నప్పటికీ కూడా నిన్ను కర్మ చేయమని ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి అందరికీ అని చెప్తారనమాట. సో అందుకనే జ్ఞాన యోగాలో ఉన్న వాళ్ళు జనరల్ గా కర్మ చేయాల్సిన అవసరం లేదు. కర్మ ఎందుకు చేస్తారంటే కర్మలు ఆచరించడం ద్వారా మనము శుద్ధీకరణ, పవిత్రీకరణ చెందుతూ ఉంటాం. జ్ఞానయోగ స్థితిలోకి వచ్చేసారనుకోండి, వాళ్ళు ఏదైతే ఆ పవిత్రీకరణ చెందాలో అది చెంది జ్ఞానం పొంది వైరాగ్యం అనేది పొంది ఉంటారు కాబట్టి ఇంకా కర్మని ఆచరించాల్సిన అవసరం లేదనమాట వాళ్ళు. ఓకే, వాళ్ళు ఇంకా జ్ఞాన సముపార్జన వైపే వాళ్ళ ప్రయాణం అనేది ఉంటుందన్నమాట. సో అలా జ్ఞాన సముపార్జన చేస్తూ 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 కొందరు ఏ మార్గం తీసుకుంటారంటే భగవంతుని యొక్క నిరాకార బ్రహ్మజ్యోతినే అల్టిమేట్ అని తెలుసుకొని దానిలో ఐక్యమైపోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా కొందరు ఉంటారు. కొందరు ఏంటి అంటే ఈ జ్ఞానయోగ స్థితి నుండి పైకి వెళ్తారు, పైకి వెళ్ళి ధ్యాన యోగా స్థితికి వెళ్తారు. ధ్యాన యోగాలో ఏంటి అంటే వాళ్ళు భగవంతుని యొక్క పరమాత్మ ఫీచర్ ఉంటుంది కదా, దానిపైన వాళ్ళు ధ్యానం చేయడం మొదలు పెడుతూ ఉంటారనమాట. సో ఈ ధ్యాన యోగాలోనే మనకి అష్టాంగ యోగా అనేది వస్తుంది. ఇందాక మాతాజీ చెప్పారు కదా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఈ 8 అంగాలు మనకి 6th చాప్టర్లో 6వ అధ్యాయంలో ఏదైతే డిస్కస్ చేసామో అదంతా కూడా మనకి ఈ ధ్యాన యోగ అష్టాంగ యోగాలో వస్తుంది అనమాట. అష్టాంగ యోగాలో ఇంకా టాప్ పైకి వెళ్లే కొద్దీ అక్కడ మనం ఈ వన్ ఆఫ్ ద స్టేజెస్ వచ్చేసి అష్టాంగ యోగాలో మనకి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ధ్యాన అంటున్నాం చూసారు, అక్కడ మనం కంప్లీట్ గా భగవంతుడి యొక్క ఒక ఎక్స్పాన్షన్, ఒక విస్తారమైన పరమాత్మ పైన మనం కంప్లీట్ గా సంలగ్నం అయిపోయి ధ్యానం చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు భగవంతునితో అలా కనెక్ట్ అవుతారు. ఇంకా ఆ స్టేజ్ నుండి పైకి వచ్చేది ఏంటి అంటే భక్తి యోగా. సో ఇక్కడ జ్ఞాన యోగులేమో భగవంతుని నిరాకార బ్రహ్మజ్యోతితో కనెక్ట్ అవుతున్నారు, ధ్యాన యోగులేమో భగవంతుని యొక్క పరమాత్మ అంశతో కనెక్ట్ అవుతున్నారు. భక్తి యోగాలో వచ్చేసి సాకారమైన భగవంతునికే సేవ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ల్యాడర్ అర్థమైందా మీకు ఇప్పుడు? భక్తి మనందరం ఏం చెప్పండి, మనం కర్మయోగులమా, జ్ఞాన యోగులమా, ధ్యాన యోగులమా, భక్తి యోగులమా? అయ్యో కర్మయోగి కాదు, మనం భక్తి యోగులు. ఓకేనా, మనం కర్మయోగి అని చెప్పి చెప్పుకోకూడదు. మనం సాధన చేస్తున్నాం కదా, 16 మాలలు జపం చేస్తున్నామా లేదా? కర్మయోగులు చెయ్యరు, 16 మాలలు జపం చేయడం అనేది చేయరు, భగవద్గీత భాగవతం చదవడం అనేది చేయరు, భగవంతుని సేవ చేయడం అనేది చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసింది ఫైనల్ గా భగవంతునికి నివేదన చేస్తారు. కర్మయోగాకి భక్తి యోగాకి డిఫరెన్స్ ఏంటి అంటే కర్మయోగాలో కర్మ సెంటర్ అవుతుంది అనమాట. ఓకే, కర్మ సెంటర్ అవుతుంది, దాన్ని ఆచరించగా వచ్చిన ఫలితం పైన మనము అనాసక్తులం అవుతాం, అది కర్మయోగ. కానీ భక్తి యోగా ఏంటి అంటే కర్మ సెంటర్ కాదు, కృష్ణ సెంటర్ అవుతారు అనమాట. కృష్ణ నీకు ఏదైతే ఇష్టమో అది నేను చేస్తా, కృష్ణ నువ్వు నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు, నువ్వు ఇచ్చావు నాకు ఈ ఉద్యోగం, దీన్ని చక్కగా చేసి నేను మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల నువ్వు ప్లీజ్ అవుతావు, కాబట్టి అందుకోసం నేను ఇది మంచిగా చేస్తాను. కర్మయోగంలో అలా కాదనమాట, నా ఉద్యోగం నేను మంచిగా చేస్తే నేను మంచిగా ఎదుగుతాను అండ్ ఈ రిజల్ట్స్ అనేవి కొంత నేను భగవత్ సేవలో కానీ చారిటబుల్ గా కానీ ఉండడం కానీ అట్లా ఉంటది అనమాట. కర్మ ఫోకస్ అవుతుంది అక్కడ. కానీ భక్తి యోగలో కర్మ ఫోకస్ అవ్వదు, కృష్ణ ఫోకస్ అయిపోతారు అనమాట. అందుకే వీళ్ళు కర్మ చేస్తారు, వీళ్ళు కర్మ చేస్తారు, కానీ చేతనలో మార్పు ఉంటుంది అనమాట. భక్తి యోగులు చేసే కర్మ ఎలా ఉంటుంది అంటే
కృష్ణ నీ ఆనందం కోసం నేను ఇది చేస్తున్నాను. ఫ్యామిలీని చూసుకుంటున్నాం, కర్మయోగులు ఫ్యామిలీని చూసుకుంటారు, మనము ఫ్యామిలీని చూసుకుంటాం. కానీ మనం ఎలా చూసుకోవాలి అంటే ఫ్యామిలీని, కృష్ణ నువ్వు ఈ పలానా భార్యని నాకు ఇచ్చావు, పలానా భర్తని నాకు ఇచ్చావు, పలానా కుటుంబాన్ని నాకు ఇచ్చావు, పలానా పిల్లల్ని నాకు ఇచ్చావు, వీళ్ళని నేను చక్కగా మంచి మార్గంలో పెట్టాలి, వీళ్ళు కూడా భక్తి మార్గంలోకి వచ్చేలాగా నేను ప్రయత్నం చేయాలి, వీళ్ళు కూడా ఉద్ధరింపబడేలాగా నీకు ప్రసాదంగా పెట్టిన, నీకు నివేదన చేసిన ఆహారాన్ని నేను వీరికి ప్రసాదంగా ఇస్తాను. అలా మెల్లమెల్లగా మేమందరం కలిసి కీర్తన చేస్తాం, మేమందరం కలిసి నీ సేవ చేస్తూ ఉంటాం, అలా మేమందరం కలిసి నీ వైపు ప్రయాణం చేస్తూ ఉంటాము అని మనం ఏదైతే ఫ్యామిలీ ఉందో అది బంధనాల్లో చిక్కుకుపోకుండా ఆ ఫ్యామిలీ ద్వారానే మనము బంధనాల నుండి బయటపడే మార్గం అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. మ్యూట్ లో ఉండండి. ఓకే, సో ఇది భక్తి యోగ. సో మనం ఏ మార్గంలో ఉన్నామంటే వి షుడ్ ఆల్వేస్ సే భక్తి యోగులం. మనం భక్తి అఫ్ కోర్స్ మనం కంప్లీట్ హై లెవెల్లో లేకపోయినప్పటికీ కూడా అభ్యాస రూపంలో ఉన్న భక్తి యోగులమే. సో ఇది మనం కర్మయోగ కాదు మనం చేసేది, భక్తి యోగనే. సో భక్తి యోగాలో మనం భగవన్ నామం చెప్తున్నాం, భగవంతునితో కనెక్ట్ అవుతున్నాం, భగవత్ సేవ చేస్తున్నాం, భగవంతుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వింటున్నాం, భగవత్ కథ వింటున్నాం. ఇదంతా కూడా భక్తి యోగులు చేసే పని. కర్మయోగులు ఇది చేయరు, భగవన్ నామం చెప్పరు, భగవంతుని శ్రవణం అనేది జరగదు, ఇదంతా జరగదు అనమాట. కేవలం భక్తి యోగలోనే జరుగుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్, మనం ఎవరం చెప్పండి, ఏ ప్రయత్నంలో ఏ మార్గంలో ఉన్నాం చెప్పండి, భక్తి యోగ మార్గంలో ఉన్నాం అంతే, కర్మయోగ మార్గం కాదనమాట. కర్మ చేస్తున్నప్పటికీ కూడా ఫోకస్ అనేది కృష్ణ అయిపోయారు, అందుకనే అది కర్మయోగ కిందకి రాదు, అది భక్తి యోగ కిందకి వస్తుంది అనమాట. ఏమంటారంటే భక్తి యోగాలో కర్మ ఉంటుంది, జ్ఞాన ఉంటుంది, ధ్యాన ఉంటుంది, 3 ఉంటాయి. సో మనం కర్మ చేస్తున్నాం, కృష్ణ కోసం కర్మ చేస్తున్నాం, మనం జ్ఞానం తీసుకుంటున్నాం. ఇప్పుడు క్లాసెస్ ద్వారా జ్ఞానం తీసుకుంటున్నామా లేదా చెప్పండి? జ్ఞానం తీసుకుంటున్నాం, కానీ ఈ జ్ఞానం ఎందుకు? భక్తిలో మనం నిలకడగా నిలవడానికి జ్ఞానం తీసుకుంటున్నాం. ధ్యానం చేస్తున్నాం మనం కూడా. సో మనం మంత్ర మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? మనస్సుని తీసుకొచ్చి భగవంతుడి పైన లగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా? అది కూడా చేస్తున్నాం. సో భక్తిలో మనకి కర్మ ఉంటుంది, జ్ఞాన ఉంటుంది, ధ్యాన ఉంటుంది, అన్ని ఉంటాయి. సో అన్ని ఇంక్లూడ్ అయిపోతుంది అనమాట భక్తి యోగ. స్పెసిఫిక్ గా మనం ఏదో ఆచరించాల్సింది ఏం లేదు, భక్తి యోగ ఒక్కటి చేయగలిగాం అనుకోండి, అన్ని ఫాలో అయిపోతున్నాం అనమాట. అందుకనే భక్తి టాప్ మోస్ట్ అనమాట. అందుకే శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటారంటే భక్తి యోగ చేయడానికి, ఓకే ఈ లాడర్ విన్నారు కదా, ఇప్పుడు మీరు నిచ్చెన విన్నారు కదా, కర్మకాండ, కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ, భక్తి యోగ, ఇట్లా విన్నాం కదా. అయితే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావాల్సిన అవసరం లేదనమాట. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే, మొదటి రోజు నుంచే కూడా మనము డైరెక్ట్ గా భక్తి యోగాలోకి వెళ్ళిపోవచ్చు. సో మనతో అసోసియేట్ అయ్యారనుకోండి, మనం ఏం చెప్తాము? ఒక్క మాల జపం అనేది స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్తాం, అవునా కదా? అలా కాదండి, మీరు ఫస్ట్ కర్మ యోగ చేయండి, మీరు మరి పనులన్నీ డిటాచ్డ్ గా చేయండి, తర్వాత జ్ఞాన పద్ధతిలోకి వస్తారండి, తర్వాత ధ్యాన పద్ధతిలోకి వస్తారండి, ఆ తర్వాత భక్తిలోకి వస్తారండి, అట్లా చెప్తామా మనం ఎప్పుడైనా? రైట్ ఫ్రమ్ డే 1 మనకెవరు తెలిసినా కానీ మీకు కష్టంగా ఉందా, మీకు ఇబ్బందులుగా ఉందా, మీకు మనశ్శాంతిగా లేదా, మీకు మనశ్శాంతి కావాలా, మనకి ముందుగా వాళ్ళకి పెద్ద పెద్ద రిజల్ట్స్ చెప్పాం. మీకు కృష్ణ ప్రేమ కావాలా అంటే ఎవరు రారనమాట, కృష్ణ ప్రేమ నాకెందుకు అని అంటారు. కానీ మీ ప్రాబ్లమ్స్ తీరాలనుకుంటున్నారా, మీకు మనశ్శాంతి కావాలని ఉందా, మీరు హాయిగా ఉండాలనుకుంటున్నారా, సంతోషంగా జీవించాలనుకుంటున్నారా, రండి ఒక మాల జపం చేయండి అని చెప్తాం. ఆఫ్ కోర్స్ మనం ఒక బెనిఫిట్ చూపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మెల్లగా నామం అనేది చేస్తూ ఉంటే అర్థమైంది అనమాట, ఈ బెనిఫిట్స్ కోసమే ఇన్ని సంవత్సరాలు తిరిగాను, ఇన్ని జన్మలు తిరిగాను, కానీ పొందాల్సింది ఇవన్నీ కాదు, కృష్ణ ప్రేమ కావాలని మెల్లమెల్లగా అర్థమైతే వాళ్ళకి. బట్ ఏంటి అంటే మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు భక్తిలోకి వచ్చేసేయచ్చు అనమాట. అది భక్తికి ఉన్న స్పెషాలిటీ. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీకు ఈ యోగా లాడర్ చూస్తే ఏమర్థమైంది? ఫస్ట్ మనం కర్మ యోగా అనేది చేస్తారు. అఫ్ కోర్స్ అందరూ ఈ మార్గాన్ని చేయాలని కాదు, మనం ఏంటంటే డైరెక్ట్ గా ప్రభుపాదుల వారి కృప వల్ల, ఆచార్యుల కృప వల్ల మనం భక్తి యోగా స్టేజ్ కి మనం కింద ఉన్నామన్నమాట, ఆ నిచ్చెనలో కింద కొట్టుమిటాడుతూ ఉన్నామన్నమాట. నాకు ఆ కోరిక ఉంది, నాకు ఈ కోరిక ఉంది, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఉన్న మనకి శ్రీల ప్రభుపాద్ ఎంతో కృపతో ఇక్కడ నుండి భక్తి యోగా దాకా ఒక ఎలివేటర్ వేసేసారనమాట, ఒక లిఫ్ట్ వేసేసి రండి అందరు రండి లిఫ్ట్ లోకి అని చెప్పి మనల్ని పిలుస్తున్నారు. పిలిచేసి మనల్ని భక్తి యోగా అనే బటన్ క్లిక్ చేసి భక్తి యోగా పైకి ఆ స్థాయికి తీసుకెళ్లిపోయి మనల్ని నిలబెడుతున్నారు అనమాట. అది ప్రభుపాద్ యొక్క కృప అనమాట మనందరి పైన. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మన జీవితంలో ఇస్కాన్ లేదు, మన జీవితంలో ప్రభుపాదులు వారు లేరు అని అనుకున్నాం అనుకోండి, ఎక్కడుండేది మన జీవితం చెప్పండి?
చీకటిగా అవును. ఉండేది. అంటే కోరికలతో అక్కడే ఉండేవాళ్ళం మాతాజీ. కోరికల వెనక పరిగెడుతూనే ఉండేవాళ్ళం. అసలు మనం ఆత్మ అనే విషయం కూడా మనకి తెలిసేది కాదనమాట. మనం మహా అయితే ఎప్పుడు వస్తుందంటే వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటారు కదా. ఎవరైనా చనిపోతే ఏంటోలే ఏదో అని ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పి అంతవరకే మనము ఇదవుతాం తప్ప, ఇక జ్ఞానం తీసుకొని అసలు మన స్థితి ఏంటి, మనం ఎందుకు కష్టాలు పడుతున్నాం, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఈ ప్లేస్ లో సుఖపడాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నామే, ఎంత ఫూలిష్ గా ఉన్నాము, ఈ జ్ఞానం అంతా మనకి తెలిసేది కాదనమాట. అండ్ భగవన్ నామం అనేది ఏ జన్మలో తీసుకునే వాళ్ళం కాదేమో, మనకి ఇలా ఆచార్యుల కృప అనేది లేకపోయి ఉన్నట్లయితే. సో మనకి ఆచార్యుల కృప, ప్రభుపాద కృప అనేది తోడైంది కాబట్టే అడుగు స్థాయిలో ఉన్న మనకి డైరెక్ట్ గా భక్తి యోగ స్థాయికి తీసుకెళ్లిపోయారు అనమాట. ఓకే, సో జనరల్ గా నిచ్చెన ప్రకారం చూసుకున్నట్లయితే కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ, భక్తి యోగ, ఇలా మనకి స్టేజెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు మన శ్లోకాలోకి రండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే శ్లోకాలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి, శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని తెలియజేయడం కోసం ఇదంతా చెప్పాను. సో ఇంతవరకు క్లియర్ అయిందా మీకు? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. ఓకే, సో ఇప్పుడు శ్లోకాలో మనకి ఏమంటున్నారంటే, సో శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్, అభ్యాసం కంటే కూడా జ్ఞానం అనేది శ్రేయం ఉత్తమమైనది, జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమమైనది, ధ్యానం కంటే కర్మఫలత్యాగం ఉత్తమమైనది, కర్మఫలత్యాగం వల్ల మనకి శాంతి లభిస్తుంది అని చెప్పారు. కానీ ఇది మనం ఏదైతే నేర్చుకున్నామో యోగానిచ్చిన దానికి కొంచెం కాంట్రడిక్టింగ్ గా ఉందా లేదా చూడండి. సి మనం ఎలా చదివాము, కర్మ యోగ, కింద నుండి పైకి చదివాం మనం. కర్మ యోగ అంటే ఫలితాల పైన మమకారం లేకుండా నిరాసక్తిగా డిటాచ్డ్ గా ఉండాలి, దాని వల్ల జ్ఞానం వస్తుంది, అక్కడి నుండి ధ్యాన స్థితికి వెళ్తాం, అక్కడి నుండి భక్తి యోగ స్థితికి వెళ్తామని మనం ఇలా చదివాం. కానీ ఇక్కడేంది ఇలా ఉంది కదా, మనకి అభ్యాసం కంటే కూడా జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే ధ్యానం గొప్ప, అఫ్ కోర్స్ జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కూడా కర్మఫల త్యాగం గొప్పది అని అంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కన్ఫ్యూజన్ ఉందా లేదా శ్లోకాలు ఇప్పుడు మనకి? కంప్లీట్ కాంట్రవర్సీ అన్నమాట. నేను నిన్న చాలా క్లాసులు విన్నాను ఈ శ్లోక. అఫ్ కోర్స్ ఇది భగవంతుని కృప. నేను ఈ శ్లోక అనేది అర్థం చేసుకోవడానికి భగవంతుడు నాకు ఈ ఛాన్స్ ఇచ్చారేమో. ఈ శ్లోకాన్ని డిఫరెంట్ గా అర్థం చేసుకోవాలి, డిఫరెంట్ ఆచార్యస్ ఎలా చెప్పారని ఎలా అర్థం చేసుకోవాలి అనేది నాకు నిన్న చాలాసేపు విన్న తర్వాత నాకు ఇది అర్థమైంది. సో నేను ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను గురు యొక్క కృపతో. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ అభ్యాసం ఒక పర్స్పెక్టివ్ ఏంటి అంటే, ఇక్కడ అభ్యాసం అంటే భక్తి కాదు, అభ్యాసం అంటే మనం ఏవైతే పుణ్యకర్మలు చేస్తామో అది అన్నమాట. సో పుణ్యకర్మల్లో భక్తి అనేది ఉంటుందా ఏదన్నా? జనరల్ గా పుణ్యకర్మలు ఎందుకు చేస్తాం? స్వలాభం కోసం చేస్తాం, అవునా కదా? కోరికలతో, స్వలాభం కోసం. నేను పలానా పుణ్యకర్మ చేస్తే నాకు మంచి రిజల్ట్ వస్తుంది, ఈ పుణ్యాలు చేసుకుంటేనే కదా రేపు పొద్దున మనం కూడా మంచి జీవితం అనేది అనుభవిస్తాము. సో అట్లా మనము కోరిక వెనక మమకారం పెట్టుకొని పుణ్యకర్మలు చేస్తాం. కాబట్టి ఇక్కడ అభ్యాస అంటే మనము కోరికగా అర్థం చేసుకోవాలి, అంటే మనము పుణ్యకర్మలుగా అర్థం చేసుకోవాలి. పుణ్యకర్మల కంటే కూడా జ్ఞానం అనేది గొప్పదా కాదా చెప్పండి? జ్ఞానం తీసుకోవడం అంటే నేను ఒక ఆత్మని, భగవంతునికి చెందిన దాన్ని, భగవంతుని యొక్క శక్తులే ఇవన్నీ అని ఏదైతే జ్ఞాన సముపార్జన ఉంటుందో అది పుణ్యకర్మల కంటే కూడా ఉత్తమమైన స్థితిలో ఉంటుందా కాదా చెప్పండి? ఉంటుంది. ఉంటుంది. పుణ్యకర్మల్లో సెంటర్ మనం అయిపోతున్నాం, కానీ జ్ఞానం తీసుకునే కొద్ది ఏమవుతుంది, సెంటర్ మనం అవ్వట్ల. భగవంతుని యొక్క గ్లోరీ తెలుసుకుంటూ ఉన్నాం, భగవంతుని గొప్పతనం, భగవంతుని డివినిటీ తెలుసుకుంటూ ఉంటున్నాం అనమాట జ్ఞానయోగంలో. అఫ్ కోర్స్ ఇప్పుడు ఫస్ట్ లైన్ క్లియర్ అయిందా ఇప్పుడు మీకు? అభ్యాసం కంటే జ్ఞానం శ్రేయోదయమైనది. అండ్ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, నెక్స్ట్ లైన్ లో ఏం చెప్పారు సెకండ్ లైన్ లో అంటే, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. ఇప్పుడు జ్ఞానం అనేది తెలుసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తాము? అటువంటి భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామా లేదా చెప్పండి? జ్ఞానం కంటే ఏది ఉత్తమమైనది? ధ్యానం అనేది ఉత్తమమైనది. ఓకే, సెకండ్ లైన్ కూడా క్లియర్ అయింది ఇప్పుడు. సో నెక్స్ట్ లైన్ ఏమంటున్నారు థర్డ్ లైన్ లో? జ్ఞానం కంటే కూడా కర్మఫల త్యాగం అనేది ఉత్తమమైనది అంటున్నారు. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎవరితో కనెక్ట్ అవుతున్నాము? భగవంతునితో, దేవాది దేవునితో మనం కనెక్ట్ అవుతున్నాం. దేవాది దేవునితో, భగవంతునితో కనెక్ట్ అవుతున్నామంటే మనకి
హయ్యర్ టేస్ట్ అనేది వస్తుందా రావట్లేదా చెప్పండి? వస్తుంది మాతాజీ. ఉన్నతమైన రుచి అనేది మనము అనుభవిస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే మనం భగవంతునితో కనెక్ట్ అవుతూ ఉన్నతమైన రుచిని మనం అనుభవిస్తూ ఉన్నామో ఆటోమేటిక్ గా లోయర్ టేస్ట్ ని వదిలిపెట్టేస్తామా లేదా చెప్పండి? అంత కష్టం ఉండదు అనమాట. అది బై ప్రోడక్ట్. మనకి భగవంతునితో కనెక్ట్ అవుతూ ఉంటే ఉన్నతమైనది పొందుతూ ఉన్నాం కాబట్టి నిమ్నమైన దాన్ని వదిలేస్తూ ఉంటాం. అది మనం ప్రయత్నం చేయకర్లా, ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. అవునా కదా? అవును మాతాజీ. సో ధ్యానం అనేది మనకి దేనికి మార్గం అవుతుంది అంటే కర్మ ఫల త్యాగానికి మార్గం అవుతుంది అనమాట. ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పటిదాకా మనం ఎలా చేసామంటే కర్మ ఫలాల్ని వదలాలని మనకు అనిపించట్లేదు. కానీ ధ్యానం చేసే కొద్ది ఏమవుతుంది, మనం కర్మ అనేది భగవంతుని కోసం చేస్తున్నాం కాబట్టి ఫలాల పైన అపేక్ష అనేది ఈజీగా వదిలేయగలుగుతాం. ఎందుకంటే మనకు అక్కడ ఉన్నతమైన భగవంతునితో సంబంధం ఏర్పడుతుంది కాబట్టి ఫలితాల పైన వ్యామోహం అనేది వదిలేస్తాం. అంటే భగవంతునితో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి మన ఇంద్రియ ప్రీతి కోసం ఏదైతే ఫలితాలు ఆశిస్తూ ఉంటామో దానిని వదిలేస్తూ ఉంటాం. భగవంతుని ప్రేమ పొందుతూ ఉంటాం కాబట్టి మనం కామం అనే ఒక అనర్థాన్ని వదిలేస్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతుంటాయి. ఎగ్జాక్ట్లీ. భగవంతునితో కనెక్ట్ అవ్వడం వల్ల మనకు వచ్చే బై ప్రోడక్ట్ ఏంటి అంటే మనం ఫలితాల పైన ఆసక్తి అనేది పెట్టుకోమన్నమాట. కర్మ చేయడం నా బాధ్యత, నేను చేస్తా. ఫలితం అనేది భగవంతుని ఇష్టం. ఏది ఇస్తారా అది ఇష్టం. నేను భగవంతుని కోసం కర్మ చేస్తున్నా. ఆటోమేటిక్ గా ఫలితాల పైన మమకారం, అటాచ్మెంట్ అనేది వదిలేస్తాం అనమాట. ఎప్పుడైతే ఫలితాల పైన మమకారం అనేది వదిలేస్తామో ఆటోమేటిక్ గా ఆ వ్యక్తికి శాంతి అనేది ఉంటుంది. ఎప్పుడు మనకి మనశ్శాంతి అనేది ఉండదో తెలుసా? మనం చేసిన దానికి పలానా కావాలి, పలానా ఎంజాయ్మెంట్ చేయాలి, నేను పలానా సుఖాన్ని అనుభవించాలి, పలానా భోగాన్ని అనుభవించాలి అంటే నాకు ఈ రిజల్ట్ వస్తేనే నేను ఈ భోగాన్ని అనుభవిస్తాను అని ఎప్పుడైతే మనం ఆ బంధనాల్లో చిక్కుకొని ఉంటామో మనశ్శాంతి అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే భగవంతునితో కనెక్ట్ అయిపోయి కర్మ అనేది కేవలం నా కర్తవ్యంగా చేస్తున్నాను, రిజల్ట్స్ అది ఇప్పుడు నాకు నష్టం వచ్చినా లాభం వచ్చినా నేను పట్టించుకోను, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నేను పట్టించుకోను, భగవంతుని యొక్క ఆనందం కోసం నేను ఈ సేవగా చేస్తున్నాను అని అనుకున్నప్పుడు మనం విచలితం అయిపోవడం అనేది జరుగుతుందా? జరగదు మాతాజీ. సో ఎప్పుడైతే అటువంటి స్థితికి వెళ్ళిపోతామో మన మనశ్శాంతిని కొల్లగొట్టేది ఏదన్నా ఉంటుందా? ఉండదు మాతాజీ. ఇంకా మనశ్శాంతి ఎక్కువ అవుతుంది. మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు భగవంతునితో కనెక్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి లాభాల పైన అపేక్ష ఉండదు. కాబట్టి అంటే లాభాలు వస్తే, ఇప్పుడు లాభం వస్తేనే నేను ఇంద్రియ ప్రీతి, ఇప్పుడు నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నప్పుడు నేను లాభాపేక్షతో చేస్తాను. ఎందుకు లాభాపేక్ష అనేది ఎందుకు చేస్తానంటే ఆ లాభం వల్ల నేను సుఖాలు అనేవి పొందొచ్చు. ఎస్, నా కోరికలు తీర్చుకోవచ్చు, దానివల్ల నేను సుఖాలు పొందొచ్చు, దానివల్ల నేను ఆనందంగా ఉంటానని భ్రమలో ఉంటాను. కానీ ఎప్పుడైతే ధ్యానం అనేది భగవంతునితో కనెక్ట్ అవుతామో ఒకవేళ మనం చేసే వ్యాపారంలో నష్టం వచ్చినా కూడా మనకు అర్థమవుతుంది అనమాట, కృష్ణ నువ్వు నేను చేసే దాంట్లో నష్టం ఇచ్చావంటే ఖచ్చితంగా ఇది నా మంచి కోసమే చేశావు, నీ ప్రమేయం లేకుండా నాకు ఈ నష్టం అనేది రాదు. సో నువ్వు అప్రూవ్ చేసావు కాబట్టి నాకు ఈ నష్టం వచ్చింది, నేను దీని గురించి వరి అవ్వను, నువ్వు నాకు దీని నుండి ఏదో లెసన్ నేర్పిస్తున్నావు, దానికోసం మేము ప్రయత్నం చేశాను. సో మనం ఆ రిజల్ట్ నుంచి డిటాచ్ అయిపోతున్నాం అనమాట. సో అందుకని మనం షేక్ అవ్వరు అనమాట. యువర్ డివోటీస్ ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో షేక్ అవ్వరు. ఎటువంటి రిజల్ట్స్ అయినా రానివ్వండి, కర్తవ్యం, కర్మ చేయడం నా కర్తవ్యం, నేను చేస్తాను, రిజల్ట్స్ ఎలా అయినా ఉండనివ్వండి, నేను పట్టించుకోను. అది కృష్ణ ఇష్టం. కృష్ణ కోసం నేను సేవ చేస్తున్నాను కాబట్టి కృష్ణ బాధ్యత, ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారనేది ఆయన ఇష్టం అనేది వాళ్ళు అంత నిశ్చలంగా, అంత మనశ్శాంతి స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారనమాట. సో ఈ 12.12 శ్లోకాన్ని ఈ విధంగా మనం ఒక కోణంలో అర్థం చేసుకోవచ్చు. సో అభ్యాసం అంటే ఇక్కడ మనం పుణ్యకర్మలుగా మనం తీసుకున్నట్లయితే పుణ్యకర్మల కంటే కూడా మనకి జ్ఞానం అనేది ఉత్తమమైనది. జ్ఞానంలో మనము భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది మొదలు పెడతాం. అండ్ దానికన్నా ఉత్తమమైనది ఆ భగవంతునితో కనెక్ట్ అవ్వడం, ధ్యానం. ఆ భగవంతునితో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో కర్మఫలాల్ని వదిలేస్తాం. ఎప్పుడైతే కర్మఫలాల పైన ఆసక్తి అనేది లేకుండా ఉంటామో ఆటోమేటిక్గా మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒక కోణంలో అర్థం చేసుకోవడం అనేది ఈ శ్లోకాన్ని. ఇస్ ఇట్ క్లియర్? ఇది క్లియర్ అంటే బాగానే ప్రిపేర్ అయ్యి బాగానే చెప్పారు. అంటే 1-2 సార్లు మళ్ళీ మేము వినాలి. ఇది ఇంకొక కోణం కూడా ఉంది, ఆ కోణం కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఇక్కడ అభ్యాస, ఇప్పటిదాకా ఒకటే అర్థం చేస్తున్నారు కదా, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు
అభ్యాస అంటే మనం చేసే సాధన అనుకుందాం. ఓకే, సో అభ్యాసం మనం ఏదైతే సాధన చేస్తున్నామో మనస్సుని నిలపడానికి నియమాలు ఏవైతే ఫాలో అవుతున్నామో అది అభ్యాసం అనుకున్నట్లయితే, అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది అన్నారు కదా. ఈ జ్ఞానం అంటే ఏంటి అంటే ఇక్కడ మననాత్మిక భక్తి అన్నమాట. సో ఇందాక స్టేజెస్ గుర్తున్నాయి కదా, అందుకే ఇవాళ మీకు ఇవాళ రివిజన్ కూడా చేశాను, ఈ శ్లోక ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ రివిజన్ కూడా తోడవుతుంది అని. సో అభ్యాసం కంటే మననాత్మిక భక్తి అనేది పై స్థాయిలో ఉందా కాదా? ఎస్ ఉంది మాతాజీ. మాతాజీ. ఉన్నారు మాతాజీ. 12.9 లో మనము అభ్యాస రూప భక్తి చూసాం, కానీ 12.8 లో మనకి మననాత్మిక భక్తి అంటే బుద్ధి ద్వారా భగవంతునితో కనెక్ట్ అవ్వడం అనేది చూసాం. సో అభ్యాసం కంటే మననాత్మిక భక్తి అనేది గొప్పది, ఒప్పుకున్నారు మీరు, ఫస్ట్ లైన్ అర్థమైంది. మననాత్మిక భక్తి కంటే కూడా అంటే జ్ఞానం కంటే ధ్యానం గొప్పది అన్నాం. అంటే మననాత్మిక భక్తి కంటే ఏది గొప్పది? స్మరణాత్మిక భక్తి గొప్పది. ఎస్, సో మనకి 12.8 లో ఫస్ట్ లైన్ లో చెప్పారు స్మరణాత్మిక భక్తి అనేది అన్నిటికన్నా హైయెస్ట్ అని చెప్పి తెలుసుకున్నాం. సో అభ్యాసం కంటే మననాత్మిక భక్తి గొప్పది, మననాత్మిక భక్తి కంటే స్మరణాత్మిక భక్తి అనేది గొప్పది అని తెలుసుకున్నాం. అయితే ఎప్పుడైతే మనం స్మరణాత్మిక భక్తి చేస్తామో ఆటోమేటిక్ గా సేమ్ ఇందాక ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. ఇప్పుడు స్మరణాత్మిక భక్తి చేస్తాము, మనకి ఫలితాలపైన వ్యామోహం ఉంటుందా? ఎందుకంటే భగవంతునితో కనెక్ట్ అయిపోయాం కదా, కంప్లీట్ గా 24 గంటలు భగవంతుని చింతనే ఉందనుకోండి, మనం చేసే పనుల పైన పని నుండి మనకి ఏదైతే లాభం రావాలో దానిపైన అసలు మనకు అపేక్ష ఉంటుందా? ఉండదు సో కర్మ ఫల త్యాగం అనేది జరిగిపోతుంది. ఎప్పుడైతే ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళిపోతామో మనం ఏంటి అంటే ఆటోమేటిక్ గా మనస్సు అనేది నిశ్చలంగా నిర్మలంగా శాంతిగా ఉంటుంది అనమాట. హరిబోల్ మాతాజీ, హరిబోల్. ఇది డిఫరెంట్ వే, నాదేం లేదు మాతాజీ. దిస్ ఈజ్ ఆల్, నేను గౌరాంగ్ దర్శన్ ప్రభుజీ భక్తి శాస్త్రి క్లాస్ విన్నాను అండ్ హిస్ గ్రేస్ చైతన్య చరణ్ ప్రభుజీ భక్తి శాస్త్రి క్లాస్ విని ఇది అర్థం చేసుకొని చెప్పాను. డిఫరెంట్ కోణాల్లో ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది 2 ఆస్పెక్ట్స్ అన్నమాట ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి. సో మనం సెకండ్ టైం విన్నది ఏంటి అంటే ముందు శ్లోకాలని బేస్ చేసుకొని అది శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అన్నమాట ఇది. బట్ ఇది ఏంటి అంటే మనం ఇందాక విన్నది ఇది మనకి శ్రీల ప్రభుపాద్ అండ్ బలదేవ్ విద్యాభూషణ్ వీరిద్దరూ మనకి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అన్నమాట, ఫస్ట్ టైం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు. అభ్యాస అంటే అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే పయస్ యాక్టివిటీస్, పుణ్యకర్మల కంటే కూడా జ్ఞానం అనేది గొప్పది, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే మనము ధ్యానం వల్ల మనకి ఎటువంటి రిజల్ట్ వస్తుందంటే కర్మ ఫల త్యాగం అనేది చేసేస్తాము. దాని వల్ల మనం ఎప్పుడు కూడా నిశ్చలంగా నిర్మలంగా శాంతిగా ఉంటాం అన్నమాట. సో ఈ 2 కోణాల్లో మనము ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇస్ ఇట్ క్లియర్? రెండు ఎక్స్ప్లెనేషన్స్ అర్థమయ్యాయా? చాలా బాగా అర్థమైంది. హరే కృష్ణ మాతాజీ. స్మరణాత్మక భక్తి తర్వాత కర్మఫల త్యాగం. స్మరణాత్మిక భక్తి మనకి కర్మఫల త్యాగం అనే స్థితికి తీసుకెళ్తుంది మాతాజీ. దీని తర్వాత ఇది అని కాదు, కానీ స్మరణాత్మిక భక్తి యొక్క రిజల్ట్ మనకి కర్మఫల త్యాగం అనేది చేస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇవాళ ఈ ఒక్క శ్లోకాన్ని చూడగలిగాం. నేను నెక్స్ట్ శ్లోక కూడా చెప్దాం అనుకున్నాను, బట్ సంహౌ టైం అనేది కుదరలేదు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంతవరకు? నో మాతాజీ, అంత క్లియర్ గా చెప్పాక ఇంకేం క్వశ్చన్స్ ఉంటాయి మాతాజీ. హరిబల్ మాతాజీ. హరే కృష్ణ. ఈ క్లాస్ వెంటనే అప్లోడ్ చేయండి మాతాజీ, మళ్ళీ మళ్ళీ వినాలి. చేస్తాను మాతాజీ. ఈ రోజే చేసేయండి మాతాజీ, ఎందుకంటే మేము మళ్ళా ఈ రోజు విన్నాం కాబట్టి 2-3 సార్లు విన్నామంటే కొంచెం బాగా గుర్తుంటుంది. ప్రభుజీకి మళ్ళా మేము స్మరణం పెట్టాలి కదా మాతాజీ. సాయంత్రం లోపల పెడతాం మాతాజీ. షూర్ మాతాజీ. ఓకే మాతాజీ. హరి మాతాజీ. హరే కృష్ణ. మంచి క్లారిటీ వచ్చింది. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకా మనకి 13 నుంచి 20 దాకా కూడా ఎటువంటి లక్షణాలు భగవంతునికి చాలా ప్రీతి పాత్రల్ని చేస్తాయి అనేది మనకి నెక్స్ట్ 7 శ్లోకాస్ లో ఉంటుంది అనమాట. సో అది కూడా అంటే ఈ లక్షణాలు అనేవి డిస్కస్ చేయడానికి చాలా సులభతరంగా ఉంటాయి, పాటించడానికి చాలా కష్టంగా ఉంటాయి అనమాట. సో ఆ లక్షణాలు అనేవి మనం రేపటి క్లాస్ నుంచి డిస్కస్ చేయడం అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.
హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. దండవందనాలు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ, చాలా మంచిగా చెప్పారు కృష్ణ అట్లా. మాతాజీ. మాకు హరే అర్థం కృష్ణ. కావడానికి మీరు చాలా కష్టపడి చెప్పారు మాతాజీ. అదేం లేదు చాలా మాతాజీ. క్రిటికల్ గా చెప్తున్నట్లుగా బాగా అర్థం అవుతా ఉంది. అది అంటే సీనియర్ డివోటీస్ ఏదైతే వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు తెలియజేశారో అదే నేను మీకు రిపీట్ చేశాను మాతాజీ. ఒక ప్యారెట్ ఎలా అయితే ఇంకా రామ అనే పదం నేర్పించాం అనుకోండి ఒక ప్యారెట్ కి, అది రామ 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 అంటున్న దాని గొప్పతనం కాదు కదా. సో వాళ్ళు ఏదైతే అంత క్లియర్ గా చెప్పారో నేను అదే మీకు రిపీట్ చేశాను మాతాజీ. మాతాజీ మేము లక్కీ మాతాజీ, మీలాంటి గురువు గారు మాకు దొరికారు, మేము చాలా లక్కీ. మాకు అదృష్టం చాలా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పాలి అసలు గురు అనే పదానికి అసలు అర్హతే లేదండి. హరే కృష్ణ మాతాజీ. మీరు ఎలా స్ట్రగుల్ అవుతున్నారో నేను అంతకన్నా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాను సాధన చేయడానికి. కానీ సీనియర్ డివోటీస్ కృప వల్ల తెలుసుకుంటున్నాను తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు. హరే కృష్ణ ఆచార్యుల మర్జీ మాతాజీ. వల్లే తెలుసుకుంటాం. ఆ గురు కృప కృష్ణ మెర్సీ ఉంటేనే అవి చెప్పగలరు మాతాజీ. మేము 4 ఏళ్ళ నుంచి వింటున్నాం. ఎక్కడ క్లాస్ మంచిగా దొరికితే అక్కడ వింటూనే ఉన్నాం, నోట్స్ లో రాసుకుంటున్నాం, కానీ అవి మెదడులోకి వెళ్ళట్లేదు. మళ్ళీ చెప్పే స్థాయికి ఇంకా రావట్లేదు. మేము అది ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది అనుకుంటున్నాను నేను. హరే కృష్ణ మాతాజీ. సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్, ప్రణామ్, ధన్యవాదాలు. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం.